హలో, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 121తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హర్ష గారు ధను గారిని తీసుకొని డైరెక్ట్గా ప్రభాకర్ ఇంటికి వెళ్తారు. అక్కడ కోమలి ఒంటరిగా ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. లోపలికి వస్తున్న హర్ష గారు వాళ్ళని చూడగానే, ఎందుకొచ్చారు? చేసిందంతా చేసి ఇప్పుడు నేను చచ్చానో బతికానో అని చూడ్డానికి వచ్చారా అని కోపంగా అడుగుతుంది. ధను గారు కోమలి ముందుకు వచ్చి లాగిపెట్టి ఒక్కటి కొడతారు. అమ్మమ్మ అంటూ కోపంగా అంటుంది కోమలి. ఏ, ఇంకోటి పేకనా? మాట్లాడడం కూడా రావట్లేదా నీకు? ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకో. అమ్మ బాబులు ఇచ్చిన అలుసు చూసుకొని బాగా వెర్రవీగుతున్నావు. తప్పులన్నీ వాళ్ళు చేస్తే మేం చేసిందేముంది ఇందులో? ఒక కుటుంబాన్ని హత్య చేసి మీ నాన్న ఏకంగా 23 ఏళ్ళు ఏమీ తెలియనట్టు నటించాడు. ఆయన గారికి మీ అమ్మ సపోర్టు. ఎంత నీచం పనులు చేశారో వాళ్ళు నీకు తెలుసా అసలు? నీలాంటి ఆడపిల్లల్ని దుబాయ్కి అమ్మాడు మీ నాన్న అని ధనుగారు చెప్పగానే, మా నాన్న మీద ఇదొక నిందా మళ్ళీ? ఇంకా ఏమేం చేయబోతున్నారు అని అడుగుతుంది కోమలి. ఇంకోటి లాగిపెట్టి ఒకటి పీకి, చెప్పింది విను ముందు. మాకేం పనిలేదనుకుంటున్నావా మీ నాన్న మీద లేనిపోని నిందలు వేసి జైల్లో కూర్చోబెట్టడానికి? మీ నాన్న పలానా అని చెబితే పోయేది ముందు మా పరువే. తన నోటితో తానే ఒప్పుకున్నాడు తను చేసిన పాపాలు. ఇంకా మా నాన్న బంగారం అన్నావంటే చంపేస్తా. నీలాంటి ఎంతమంది అమ్మాయిలు ఉసురు పోసుకున్నాడు మీ బాబు. చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే ఎవరైనా. ఇద్దరూ కలిసి నిన్ను కూడా అలాగే తయారు చేశారు. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. నిన్ను మీ ఊరు పంపించేస్తున్నాను. ఈ రోజు నుంచి మీ తాతయ్య నానమ్మ దగ్గరుండు అని అంటారు ధను గారు. నేను అసలు అక్కడికి వెళ్ళను. ఆ పల్లెటూరులో నేను ఉండలేను అని మొహం చేదరించుకుంటున్నట్టుగా పెట్టుకొని చెప్తుంది కోమలి. వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. లేదంటే ఇక్కడ ఇల్లు వాకిలి లేకుండా రోడ్డు మీద పడతావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ నువ్వు? మా నాన్న నా కోసం ఇంత పెద్ద ఇల్లు కట్టిస్తే నాకెందుకు ఇల్లు వాకిలి ఉండదు? నేను ఒక్కదాన్నే ఉండగలను. నాకేం భయం లేదు. మా నాన్న వాళ్ళని కూడా ఎలా బయటకు తీసుకురావాలో ఆలోచిస్తాను అని అంటుంది కోమలి. నీకెంత చెప్పినా బుద్ధి రాదు. మీ నాన్న వాళ్ళు ఇంక బయటకు వచ్చే ఛాన్స్ లేదు. జీవితాంతం ఆ జైల్లో మగ్గి సావాల్సిందే. అక్కడి నుంచి తప్పించుకుంటే మాత్రం నా మనవడి చేతిలో చస్తాడు. ఇక ఇల్లు వాకిలి అంటావా? మీ నాన్న నీ కోసం ఇంత పెద్ద ఇల్లు ఇల్లీగల్గా సంపాదించిన డబ్బులతో కట్టాడు. అమ్మాయిలతో వ్యాపారం చేసిన డబ్బులతో కట్టాడు. అందుకే ఆస్తులన్నీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. కాసేపట్లో వస్తారు వాళ్ళు. నిన్ను బయటికి పంపి ఇంటికి సీల్ వేస్తారు. కారణం, మీ నాన్న తీవ్రవాదులకు కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఆశ్రయం ఇచ్చాడు. సాక్ష్యాలతో సహా దొరికిపోయాడు మీ నాన్న. ఇంకా మా నాన్న మంచోడని వాదిస్తే నీ అంత చదువుకున్న మూర్ఖురాలు ఇంకొకళ్ళు ఉండరు. ఎక్కడో ఇంకా మనవరాలన్న చిన్న ప్రేమ మిగిలిపోయింది మాకు. అందులోనూ ఆడపిల్లవి కదా, ఒంటరిగా వదిలి ఉండలేం. మేము మీ నాన్నంత మూర్ఖులం కాదు కదా ఆడపిల్లల్ని చులకనగా చూడడానికి. నీలాంటి దానికి బుద్ధి రావాలంటే నువ్వు మీ తాతయ్య వాళ్ళ దగ్గర ఉండడమే కరెక్ట్. నీకిష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నువ్వు అక్కడ ఉండాల్సిందే. లేదంటే నిన్ను కూడా తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఎటు వెళ్ళాలనుకుంటున్నావో ఆలోచించుకో అని వాళ్ళూరికి ఫోన్ చేయి హర్ష అని చెప్పి హర్ష గారితో చెప్తారు ధను. వెంటనే ఆయన ఫోన్ చేసి ధను గారి చేతికి ఫోన్ ఇస్తారు. అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే విషయం అంతా విపులంగా చెప్పి, కోమల్ని మీ ఊరు పంపిస్తున్నాం అని చెబుతారు ధను గారు. అవతల నుంచి ప్రభాకర్ నాన్నగారు లైన్లో ఉండడంతో, పంపించండి అమ్మా, ఎంత కాదనుకున్నా మా రక్తమే కదా. ప్రభాకర్ భవానీ మీద మొదటి నుంచి వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని నాకు డౌట్గానే ఉంది.
చాలాసార్లు ప్రభాకర్ని హెచ్చరించాను కూడా. నీ మీద నాకు అస్సలు నమ్మకం ఉండట్లేదు. ఏం చేస్తున్నావు అసలు నువ్వు అని అడిగాను. అలా అడిగాననే ఊరు రావడం కూడా పూర్తిగా మానేశాడు. ఇంత నీచమైన పనులు చేశాడా? వాడు నా కొడుకని కూడా ఇంక నేను చెప్పుకోలేను. మొత్తం పరువు తీసేశాడుగా అని బాధగా అంటారు. జరిగిన దాన్ని ఎలాగూ మార్చలేం. ప్రభాకర్ కన్న తల్లిదండ్రులుగా ఇప్పుడు మీరు కూడా కొన్ని మాటలు అనిపించుకోవాలి. తప్పదు. వాళ్ళిద్దరూ కలిసి కోమల్ని కూడా చెడగొట్టేశారు. తనలో మీరే మార్పు తీసుకురావాలి. చాలా అంటే చాలా పెంకిగా తయారైంది వాళ్ళిద్దరు పర్యవేక్షణలో. అది కూడా కన్నింగ్ ఆలోచనలు చేస్తుంది. అందుకే అక్కడుంటే తనలో మార్పు కొద్దిగా వస్తుందని నా ఆశ. చూస్తూ చూస్తూ ఎంతో భవిష్యత్తున్న అమ్మాయిని అలా వదిలేయలేం కదా. పైగా మనకి మనవరాలు. అందుకే ఇప్పుడు నేను అక్కడికి పంపిస్తున్నాను. అయ్యో పాపమని ఏమీ చూడకండి. అన్ని పనులు చేయించండి. కూర్చోబెట్టి మేపకండి. మనుషులతో ఎలా మాట్లాడాలో కూడా తనకు తెలియడం లేదు. గర్వం బాగా నెత్తికెక్కి కూర్చుంది. అది మొత్తం దించాలి. మీరే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండండి. మనవరాలు కదా అని నీరు గారిపోకండి అని అన్నీ చెప్పి తనిప్పుడు బయలుదేరుతుంది. ఉంటాను అన్నయ్య గారు అని ఫోన్ కట్ చేస్తారు ధను గారు. కోమలి దగ్గరకు వచ్చి ఆలోచించుకున్నావా? ఊరు వెళ్తావా? జైలుకు వెళ్తావా అని అడుగుతారు. అప్పుడే ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి రవి పోలీసులతో రాగానే భయంతో నేను ఊరు వెళ్తాను అని అంటుంది. అయితే వెళ్ళి 4 జతల బట్టలు సర్దుకో. పనికి మాలిన బట్టలు కాదు, ఒళ్ళంతా నిండుగా కప్పుకునే బట్టలుంటే అవి పెట్టుకో. ఆ ఊర్లో అవే వేసుకోవాలి అని చెప్తారు ధనుగారు. ఇప్పుడు ఇంకేం ఎదురు మాట్లాడలేక పళ్ళు నూరుకుంటూ లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకొని వస్తుంది కోమలి. వెంటనే తనని ఒక కారిచ్చి దింపి రమ్మని హర్ష గారు వాళ్ళ డ్రైవర్కి పురమాయిస్తారు. వెళ్ళేటప్పుడు ఒకటే మాట చెప్తారు హర్ష గారు. చూడు కోమలి, మీ అమ్మ నాన్న చాలా తప్పులు చేశారు. ఇక వాళ్ళు మొహం చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు. కానీ నిన్ను నేను ఒక కూతుర్లానే భావించాను. మేనకోడలుగా కంటే కూతుర్లానే చూడాలనుకున్నాను నిన్ను. కానీ నువ్వు కూడా వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కొన్ని చాలా ఎక్కువ చేశావు. అయినా చిన్నపిల్లవని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇంక నీ భవిష్యత్తుకి నువ్వే బంగారు బాట వేసుకోవాలి. ఏ దారి ఎంచుకుంటావన్నది నీ ఇష్టం. బుద్ధిగా మారితే మాత్రం నీకొక అమ్మమ్మ ఇల్లు ఉంది, మేనమామ ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. నీకే సహాయం కావాలన్నా నేను చేస్తాను. జీవితాంతం నిన్ను నేను చూసుకుంటాను. కానీ ఇలాగే ఉంటాను అని అనుకుంటే ఇక నీకు అమ్మమ్మ మామయ్య ఉండరు. నీ మొహం కూడా చూడరు. అది గుర్తుపెట్టుకో అని చెప్పి డ్రైవర్ని వెళ్ళమని చెబుతాడు. రవి వాళ్ళకి ఇల్లు అప్పచెప్పి హర్ష గారు వాళ్ళు ఇంటికి స్టార్ట్ అవుతారు. సుచిత్ర గారు స్టేషన్ నుంచి అట్నుంచటే ఇంటికి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళాక కూడా డల్గా ఉన్న అవనిని చూసి ఇంకా ఎందుకు బాధపడతావు చెల్లి? అదెప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు బాధపడ్డా వాళ్ళు తిరిగిరారు. కనీసం వాళ్ళని చంపిన వాళ్ళకి శిక్ష పడేటట్లు చేస్తున్నారు. అందుకు హ్యాపీగా ఫీల్ అవు. ఇంకా అదే ఆలోచిస్తూ కూర్చోకు అని చెబుతాడు వినయ్. ఆలోచించినా నేను చేసేది ఏముంది అన్నయ్య? అతన్ని చూస్తుంటేనే నాకు చాలా కోపం వచ్చేసింది. తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మా అమ్మా నాన్నని బలి తీసుకున్నాడు. అది తలుచుకుంటేనే బాధగా అనిపించింది. అసలు మనుషులు ఇలా ఎందుకు అవుతున్నారు? ఎందుకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు? వాళ్ళు బాగుంటే చాలా, పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్లేదా అని అడుగుతుంది అవని. అందరూ నీలా ఉంటారనుకుంటున్నావా? అన్ని నిజాలు గుండెల్లో దాచేసుకొని త్యాగమూర్తుల్లా త్యాగాలు చేయడానికి అని అభి అంటాడు. అవని ఉన్న సిచ్యువేషన్లో అభి అన్నది అంతగా పట్టించుకోలేదు. సరే, ఇంక తిందామా? టైం 2:30 అయింది. తమరు ఉదయం కూడా బాధతో ఏమీ తినలేదంట కదా. తినడం మానేస్తే ఏమైనా పరిస్థితులు మారిపోతాయా? మనకు నీరసాలు రావడం తప్ప. లే, లంచ్ వడ్డించు అని అంటాడు అభి. కానీ క్యారియర్ రాలేదుగా. అత్తయ్య గారు వాళ్ళు కూడా ఇప్పుడే వెళ్ళారుగా. ఎప్పుడో నేను ఫుడ్ ఆర్డర్ పెట్టేశానులే.
మనం అక్కడ ఆఫీస్కి స్టార్ట్ అయినప్పుడే ఫుడ్ ఆర్డర్ పెట్టేశాను. అది రావడం ఇక్కడ పెట్టడం కూడా అయిపోయింది. తమరు పరిసరాలు మొత్తం గమనిస్తే ఫుడ్ కనిపిస్తుంది అని చిరుకోపంగా అంటాడు అభి. సరే మీరు తినండి, నేను క్యాంటీన్ దగ్గరికి వెళ్తాను అని అంటాడు వినయ్. ఈ ఫుడ్ సరిపోదా మనకి, ముఖ్యంగా నీకు అని అడుగుతాడు అభి. అది కాదురా, మీ ఇద్దరు సరదాగా తింటారు కదా అని. ఇప్పుడు ఈవిడ గారు నాతో రొమాన్స్ చేస్తే ఏం తినలేదు కానీ నోరు మూసుకొని కూర్చో అని అంటాడు అభి. ఆ మాటకి కోపంగా చూస్తుంది అభి వైపు. అభి చిన్నగా నవ్వుతూ హైవింగ్ చేసి, ముందు ఫుడ్ పెట్టు, తర్వాత ఆ చూపులు వాడి విసురుదువు గాని అని హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చుంటారు అభి వినయ్. అవని వాళ్ళిద్దరికీ ప్లేట్లలో ఫుడ్ వడ్డిస్తుంది. అభి కోపంగా చూస్తూ ఇంకో ప్లేట్ అక్కడ పెడతాడు. నాకిప్పుడు తినబుద్ధి కావడం లేదు సార్, కాసేపు ఆగి తింటాను, మీరు తినేయండి అని అంటుంది. ఇంకా లాభం లేదనుకొని అవని పక్కన కూర్చొని ఫుడ్ కలిపి అవని నోటి దగ్గర ముద్ద పెడతాడు. నోరు తెరవకుండా చూస్తున్న అవనిని చూసి, ఇప్పుడు గనక నువ్వు నోరు తెరవకపోతే వినయ్ ఉన్నాడని కూడా ఆగను, ముద్దు పెట్టేస్తాను, అది కూడా లిప్స్ మీద, నీ ఇష్టం అని అంటాడు అభి. ఆ మాట అనగానే కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, బ్లాక్మెయిల్ బాగా చేస్తున్నారుగా అని అంటుంది. నీలాంటి జడ పదార్థాలకి మరి అదైతేనే కరెక్ట్, నోరు తెరుస్తావా ముద్దు పెట్టనా అని దగ్గరికి వెళ్తాడు అభి. ఇక తప్పక నోరు తెరుస్తుంది అవని. ఇందుకే రానన్నాను ఇక్కడికి, నువ్వే రమ్మని పిలిచావు అంటాడు వినయ్. ఇప్పుడు నీకేమొచ్చింది, కామ్గా తినక. ఇక్కడ నేను ముద్దలే పెడుతున్నాను, ముద్దులు కాదు, నువ్వు ఫెయిల్ అయిపోవడానికి అని అంటాడు అభి. మాలాంటి సింగిల్ గాళ్ళకి అలాంటివి చూసినా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది బాబు, అర్థం చేసుకోవాలి. వచ్చిన సంబంధాలన్నీ వదులుకుంటే మరి అలాగే ఉంటుంది. నేనేమైనా కావాలని వదులుకున్నానరా, వాళ్ళే ఇష్టపడకపోతుంటే నేనేం చేయను. మీరేం వరీ అవ్వకండి అన్నయ్య, మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయి మీ లైఫ్లోకి వస్తుంది, అది కూడా అతి తొందరలో అంటుంది అవని. అబ్బా, ఎంత మంచి మాట అన్నావు చెల్లాయి, నీ నోటి చల వల్ల అది జరిగితే నీకేం కావాలంటే అది కొనిస్తాను, నాకేం వద్దులే, నువ్వు హ్యాపీగా ఉంటే అదే చాలు అని అంటుంది అవని. అన్న చెల్లెలు డ్రామా చాలా బాగుంది కానీ త్వరగా తినండి అని అవనికి తినిపిస్తూ తను తింటూ ఉంటాడు అభి. నేను ఇంటికి వెళ్తాను లంచ్ అయిపోయాక అని అడుగుతుంది అవని. ఇప్పుడెందుకు ఇంకా ఇంటికి, అమ్మ నాన్న వాళ్ళు ఇదే ఆలోచిస్తూ కూర్చున్నారేమో అని డౌట్, అందుకే వెళ్దామని. అక్కడ అనసూయమ్మ గారు ఉన్నారు, ఎవరిని అలా డల్గా కూర్చొనివ్వరు, నువ్వేం కంగారు పడవసరం లేదు. కావాలంటే తిన్నాక ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఇదే ఆలోచిస్తూ కూర్చుంటావు, అవసరం లేదు, వర్క్ చాలా ఉంది, అది చేయి కూర్చొని అని చిరుకోపంగా అంటూ తినిపించడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అభి. మా చెల్లిని చూడకుండా ఉండలేమని చెప్పొచ్చు కదరా, ఆ డొంక తిరుగుడు మాటలెందుకు అని అడుగుతాడు వినయ్. "ఆ, మరి మీ చెల్లిని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, అక్కడేమన్నా మీ చెల్లి ప్రేమ పాఠాలు చెబుతుందా చూడకుండా ఉండలేకపోవడానికి? ఎప్పుడు చూడు ఐన్‌స్టీన్ లెవెల్లో ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఆయన కూడా అంత ఆలోచించారో లేదో తెలియదు కానీ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ ఈ మేడంకున్నట్టు కూర్చొని తింకుతూనే ఉంటుంది అని అభి అంటుంటే మొహం అలకగా పెట్టుకొని కూర్చుంటుంది. వినయ్ది తినడం అయిపోవడంతో వాళ్ళిద్దరి మధ్య తనెందుకని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. అవని లేచి తన టేబుల్ దగ్గరికి వెళ్ళబోతుంటే చేయి పట్టి దగ్గరికి లాగి అవని నడుం చుట్టూ చేతులు వేసి, ఇప్పుడు ఆ మొహం అంత అలకగా ఎందుకు పెట్టారు మేడం గారు అని నవ్వుతూ అడుగుతాడు. ఏదో అన్నారుగా, మళ్ళీ చెప్పాలా ఏంటి, మేమంతే ఆలోచిస్తాం, మీ అంత ధైర్యవంతులం కాదు కదా మేము అని ఎటో చూస్తూ అంటుంది అవని. ఇప్పుడు వరకు కాకపోయినా ఇప్పుడు నువ్వు ఈ అభిరామ్కి కాబోయే భార్యవి, ధైర్యంగానే ఉండాలి. వెళ్ళి కాసేపు పడుకోపో, రాత్రంతా పడుకోకుండా ఎప్పుడు తెల్లారుతుందా అని కూర్చొని ఉంటావు, ఆ మొహం చూడు ఎలా ఉందో అని బుగ్గ మీద చేయి వేసి నిమురుతూ,
ఇంకా అన్ని టెన్షన్లు నీకు తీరిపోయాయి కదా, ఇకనైనా కొద్దిగా మనసును ప్రశాంతంగా ఉంచుకో అని అంటాడు అభి. అభిని హత్తుకొని, అమ్మకి ఆపరేషన్ అయ్యే వరకు కొద్దిగా టెన్షన్గానే అనిపిస్తుంది, కొంచెం భయంగా కూడా ఉంది. అదొక్కటి సవ్యంగా జరిగిపోతే ఇంక నాకు ఏ ఆలోచనలు ఉండవు. మీరున్నారుగా అన్నీ చూసుకోవడానికి అని అంటుంది అవని. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. నువ్వేం భయపడనవసరం లేదు. ఆపరేషన్ చేయడానికి ద బెస్ట్ డాక్టర్ ఇక్కడికి వస్తున్నారు. హార్ట్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఆ టైంకి. కాబట్టి ఎక్కువ ఆలోచించుకో. ఇంకా ఆ విషయం, వెళ్ళు, వెళ్ళి కాసేపు పడుకో అని పర్సనల్ రూమ్లోకి పంపించబోతుంటే, మీరు కూడా వస్తారా కాసేపు అని ముద్దుగా అడుగుతుంది. ఇప్పుడు నేను అక్కడికి వస్తే తేడాలు జరిగిపోతాయి, అయినా రమ్మంటావా అని అల్లరిగా అడుగుతాడు. కథ కొనసాగుతుంది. మరి అన్ని టెన్షన్లు తీరినట్టేనా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.